ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలనం అదిరిపోయే గుడ్ న్యూస్ ప్రజలకంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. రెండు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. విద్యార్థుల చదువులకు రవాణా ఇబ్బందులు ఇక అడ్డు కాకూడదని చెప్పేసి, అలాగే ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో విద్యాశాఖ 2 సరికొత్త పథకాలు కసరత్తు చేస్తుంది. ప్రతిపాదనలు ఆమోదం తెలిపితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు లబ్ధి. ఎందుకంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం విద్యాశాఖ వినూత్న ప్రతిపాదన సిద్ధం చేసింది. ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన లేదా శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగ విద్యార్థులకు, అలాగే ట్రాన్స్జెండర్లు రవాణా సౌకర్యం కల్పించాలని, వీరికి ప్రత్యేకంగా రూపొందించిన స్కూటర్లు పంపిణీ చేయడం ద్వారా వారి కళాశాలకు సులభంగా చేరుకోవడం అవకాశం ఉంటుంది. వీటితో పాటు మెరిట్ సాధించిన విద్యార్థులకు కూడా ఈ స్కూటర్లు అందజేసే ఆలోచనలో విద్యాశాఖ అయితే ఉంది. ఇక 10వ తరగతి మెరిట్ విద్యార్థులకు ఆర్థిక భరోసా కేవలం రవాణా సౌకర్యమే కాకుండా 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఆర్థికంగా నిలబడాలని ప్రభుత్వం చేస్తుంది. ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి మెరిట్ సాధించిన సుమారు 40,000 మంది విద్యార్థులకు ఎంపిక చేయనున్నారు. వీరికి స్కాలర్షిప్ కింద ఇక ప్రతి ఏడాది కూడా 2,500 రూపాయలు అందించే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ నగదు నేరుగా విద్యార్థుల ఉన్నత చదువుల ఖర్చులకు ఉపయోగపడుతున్నారు. తెలంగాణ రైతులకు సాగు ఖర్చులు తగ్గించి ఆర్థిక భరోసా కల్పించే దిశగా రేవంత్ రెడ్డి సర్కారు మరొక గుట్టును చెప్పారు. ఎందుకంటే సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. ఇక రైతులకు అత్యంత అవసరమైన యూరియాను ఉచితంగా సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. పూర్తి వివరాలకు వెళ్తే రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి భారం తగ్గించడమే కాక సాగుకు కీలకమైనటువంటి యూరియాను ఉచితంగా అందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనిపైన ఇప్పటికే సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. రైతు భరోసా నిధుల విడుదలలో సాంకేతిక కారణాల వల్ల కొంత జాప్యం జరుగుతున్న తరుణంలో ఈ ఉచిత ఎరువుల పంపిణీ రైతులకు తక్షణమే ఊరట లభిస్తుందని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల అది అమలు నోచుకోలేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రానున్న బడ్జెట్లో సంవత్సరాలు ఈ పథకానికి సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన వెంటనే ఆర్థిక శాఖ నిధులు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. దీనివల్ల ఎరువుల కొనుగోలు కోసం రైతులు అప్పులు చేయాల్సిన ఇక అవసరం అయితే తప్పుతుందన్నమాట. నగిలీ బదిలీకి సంబంధించి వస్తు రూపంలో యూరియా సాయం ఇక అందడం వల్ల సాగు పనులు కూడా ఆగవు అన్నమాట. సరైన సమయంలో ఎరువులు అందుబాటులోకి రావడం వల్ల దిగుబడి పెరిగే అవకాశం కూడా అంటున్నారు. ఇక మొత్తానికైతే ఇక యూరియాకు సంబంధించి ఒక ఎకరానికి 3 లేదా 4 ఎన్ని బత్తాలు పడితే అందిస్తారా, మరి మొత్తానికి ఎలా ఇవ్వబోతున్నారు కంటెంట్ లేకపోతే మొత్తానికి ఫ్రీగా ఇచ్చే ఆలోచనలో అయితే ఉన్నట్లు ఒక అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి.